ఆ, అయినా నా ఓర్పుకి తగిన బహుమతి నాకు దొరికిందిలే అక్క. బహుమత ఏంటది? ఆయన నన్ను ఫస్ట్ టైం ప్రేమగా హక్ చేసుకున్నారు. తెలుసా? తెలుసు తెలుసు. తెలుసా? ఎలా తెలుసు? చూసాను కదా. హ? మా బెడ్రూమ్ లో జరిగింది మీరెలా చూసారక్క? అడుగుచున్నది కదా, చెప్పుము చెప్పుము. అయ్యో, మీ బెడ్రూమ్ లో జరిగింది చూడలేదు. ఆ, నీ మొహం చూస్తున్నాను కదా, అదే చెప్తుంది అంటున్నాను. ఓ. ఆ, మరి అంత క్లియర్ గా కనిపిస్తుందా? ఆ, మరి ఆ, అయినా నేను బానే కవర్ చేస్తున్నా అనుకున్నా అక్క. ఓ, బాగి, ఈ కవరింగ్ సంగతి తర్వాత చూసుకుందాం. ముందు ఆ చిత్రాన్ని ఏం చేయబోతున్నావో చెప్పు. నేనేం చేస్తానక్క? చెప్పా కదా, మాటలతో తన్ని మారుద్దాం అనుకుంటున్నాను. అది సరే, ఇప్పుడు నీకు దెబ్బ తగిలించింది కదా, అందరి ముందు అంటే సరే వదిలేశావు. ఎవరు లేకపోయినప్పుడైనా చిత్ర చేసిన తప్పుకి బుద్ధి చెప్పాలి కదా. అంతే అంటావా? హా, మా మాటకి అంతే. అప్పుడే కదా మరోసారి నీ జోలికి రాకుండా ఉంటుంది. లేదంటే ఇదే పని మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటుంది. మీరు చెప్తుంటే నాకు కూడా అదే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది అక్క. చిత్రని మార్చాలంటే ముందు తను చేసే ప్రతి తప్పుకి ఒక పనిష్మెంట్ ఉంటుందని తనకు తెలియాలి. హా, అప్పుడే తిన్నగా ఉంటుందక్క.